హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనితా న్యూస్. నేను శిరీష. ప్రకాశం జిల్లా దర్శిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దర్శి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, అలాగే జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ 5 మండలాల నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ వచ్చే నెల 3వ తేదీన అద్దంకి దగ్గరలో జరగబోయే సిద్ధం సభ కార్యక్రమానికి 5 మండలాల నాయకులు కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. మార్చ్ 3వ తేదీన మన ప్రీతం నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సిద్ధం సభకి అద్దంకి కాన్స్టిట్యున్సీలో మేదరమెట్ హైవేలో ఈ సిద్ధం సభ జరుగుతుంది. ఈ కురుక్షేత్ర యుద్ధంలో మన ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు అర్జునుడిలాగా ఈ రాష్ట్రంలో పేద ప్రజలు, ముఖ్యంగా రైతులు, మహిళలందరూ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు బలహీన వర్గాలందరూ, రైతు సోదరులందరూ, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ, నాయకులందరూ ప్రతి ఒక్కరూ అర్జునుడితో పాటు కలిసి నడవడం కోసం సంసిద్ధమై ఉన్నాం. ఈ సిద్ధం ప్రోగ్రాంకి ఈ 3 జిల్లాల నుంచి కూడా లక్షలాది మంది వచ్చి ఈ ప్రోగ్రాం చేయవలసిన కోరుచున్నాం. ముఖ్యంగా దర్శి నియోజకవర్గం నుంచి సుమారుగా 20 నుంచి 25 వేల మంది జనాభా సిద్ధం ప్రోగ్రాం రావడం కోసం, జగన్మోహన్ గారు సభని జయప్రదం చేసుకోవడం కోసం, జగన్మోహన్ గారితో పాటు మేము నడవడం కోసం, జగన్మోహన్ గారితో పాటు పాదయాత్ర నడిచిన వాళ్ళు, ఓదార్పు యాత్ర నడిచిన వాళ్ళందరూ కూడా ఆయనతో పాటు కలిసి ఆయనతో పాటు నడవడానికి కూడా సంసిద్ధంగా ఉన్నామని చెప్పి కార్యకర్తలందరూ చెప్పే సంతోషంగా ఉంది. ఈ రాష్ట్రంలో మాట మీద నిలబడే వ్యక్తి ఆ రోజు రాజశేఖర్ గారి తర్వాత మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ తప్ప ఇంకెవరు లేదని చెప్పి సభకు తెలియజేస్తున్నారు. గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు, పోయారు, కానీ మాట మీద నిలబడే వ్యక్తి, ఒక మాట ఇస్తే శిలాశాసనంగా నిలబడే వ్యక్తి ఇప్పుడు పేద ప్రజల్లో ప్రతి ఒక్కరి గుండెల్లో ఈరోజు రాజశేఖర్ గారి కుటుంబం బదిలంగా ఉంది. ప్రతి గుండెల్లో వైఎస్ఆర్ కుటుంబం ఎందుకుందంటే మా కుటుంబం ఇప్పుడు మాట మీద నిలబడతారు కాబట్టి అందరూ రాష్ట్ర ప్రజలు మొత్తం నమ్ముతున్నారు. ముఖ్యంగా పాదయాత్ర ఇచ్చిన హామీలన్నీ 99% అమలు పరుస్తూ మళ్ళా ఎలక్షన్లో ఆ హామీలతో పాటు కొత్త హామీలు ఇచ్చుకుంటూ పేద ప్రజలందరినీ సొంత కుటుంబాలుగా భావించి మన కార్యకర్తల్ని, రైతుల్ని, మహిళలందరినీ, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు బలహీన వర్గాలందరినీ, మైనార్టీలందరినీ కూడా కలుపుకునే భావంతో మాకు ఇచ్చిన జగన్మోహన్ గారు ఇచ్చిన 5 సంవత్సరాల టైంలో కరోనా వచ్చినప్పుడు కూడా ఎన్ని ఇబ్బందులు పడినా కూడా, ఆర్థిక ఇబ్బందులు పడినప్పుడు కూడా, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఎక్కడ ఏ స్కీమ్ ఆపలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అంతకుముందు సుమారుగా 600 పైచీలకు హామీలు ఇచ్చి ఎలక్షన్ తర్వాత ఓట్లు తెచ్చుకొని సీట్లు సంపాదించిన తర్వాత పూర్తిగా పేద ప్రజలందరూ తొమ్మిదిలో ఎక్కిన చంద్రబాబు నాయుడు ఓ పక్క, మళ్ళా జగన్మోహన్ గారు ఎదుర్కొనే ధైర్యం లేకుండా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు సుమారుగా 3 సార్లు సీఎం అయ్యి 14 సంవత్సరాలు సీఎంగా ఉండి మాట్లాడితే నాకు 50 సంవత్సరాల ఇండస్ట్రీ ఉందని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ గారిని ఎదుర్కొనే ధైర్యం లేక ఆయనతో పాటు ఇంకా 3 పార్టీలతో కలుపుకుంటూ అటు బీజేపీ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు కలిసి జగన్మోహన్ గారిని ఎదిరించడం కోసం ఉన్నారు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు విశ్వసనీయ నాయకుడు కాబట్టి, అన్ని పథకాలన్నీ పేదవాళ్ళు అందుతున్నాయి కాబట్టి ఈ రాష్ట్రంలో పేద ప్రజలందరూ కానీ, కార్యకర్తలందరూ కూడా జగన్మోహన్ గారు నడుస్తున్నారు. ఒకటే ప్రామాణికం, మాట మీద నిలబడే వ్యక్తి ఎవరు, మాట తప్పే వ్యక్తి ఎవరు ఈ రాష్ట్రంలో.